స్వాగతం। ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో అప్పు డబ్బులు తిరిగి చెల్లించలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది। ఇది మన రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ప్రజలంతా ఆలోచించాలి। ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం। ఇది అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు చేసిన పని। ఇవేనా రెడ్ బుక్ పాలన ఫలితాలు? ఇలాంటి అప్రజాస్వామిక దాడులకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే। మహిళల భద్రంగా ఉండాలంటే అధికార పార్టీ కార్యకర్తలే ఇలా ప్రవర్తిస్తే సామాన్యులు ఎలా బతకాలో ఊహించుకోండి। ఈ ఘటనపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత। ప్రజల భద్రత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం। మరి ముఖ్యంగా మహిళల భద్రత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం। ఇట్లు మీ ప్రియాంక అనుదీప్। వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఆ గ్రామం వదిలేసి పక్కన పట్టణానికి వెళ్లారు। అయితే సోమవారం నాడు శిరీష తన కుమారుడితోన సర్టిఫికేట్స్ కోసము ఊరికొచ్చింది, అంటే నారాయణపురం గ్రామానికి వస్తే ఈ విషయం కన్నప్ప తెలుసుకొని కొంతమంది వాళ్ళ సభ్యులతో కలిసి శిరీష యొక్క వెళ్తున్న దారిలోన ఆమెను మూకుమ్మడిగా దాడి చేసి ఒక చెట్టుకి వేప చెట్టుకి ఆమెని తాడులతో కట్టేసి కొట్టారు। అది తన చిన్న బిడ్డ ముందరే కొట్టాడు। ఆ విషయం ఎట్లా ఉందంటే మేము ఒక మహిళగా చాలా ఖండిస్తున్నాము వైఎస్ఆర్సీపీ తరఫున। అసలు ఆ బిడ్డ ఏడుస్తుంటే అది చూస్తుంటే మాకైతే కడుపు తరుక్కుపోతుంది। అసలు అది ఎవ్వరికి రాకున్న పరిస్థితి। ఒక తల్లిని ఒక బిడ్డ మీదే అట్లాగా కట్టేసి కొట్టడం అనేది చాలా దురదృష్టకరము। అసలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు ఏమని చెప్తారంటే మేము మహిళల కోసమే పని చేస్తున్నాము, అంటే మహిళల యొక్క సపోర్ట్ తోనే మేము ముందుకు వస్తాము అని చెప్పి ఇంతగా చెప్తారు। మరి అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇంతమంది మన రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు। ఇలాంటి సంఘటనలు అంటే ప్రతిరోజు మహిళల మీద హత్యలు, హత్యాయత్నాలు, ఇలాంటి కొట్టడాలు ఇలాంటివన్నీ జరుగుతుంటే మహిళా మంత్రులు అసలు దీని మీద ఏం స్పందిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మా వైఎస్ఆర్సీపీ తరఫున। అసలు అంటే ఇలాంటి చర్యలన్నీ ఆపేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి। కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏమీ చేయడం లేదు। మహిళలకు ప్రతిరోజు ఈ అన్యాయాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి। పాటు నేను ఒక మహిళగా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల క్రిందట మేము పని చేస్తున్నాము। ఒక మహిళా నాయకురాలిగా ఖచ్చితంగా మేము మహిళల యొక్క సమస్యల మీద ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాం। అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మహిళలకు జరిగే అన్యాయాల మీద మేము ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద। అసలు ఇలాంటివి ఆపేసేటట్టు చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వము। మేమందరికీ ఇది విన్నవించుకుంటున్నాము మా వైఎస్ఆర్సీపీ తరఫున। మీ ప్రియాంక అనుదీప్।